హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రొయ్యల పులావ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ఈ రొయ్యల పులావ్ని తయారు చేసి చూడండి. బిర్యానీని కూడా స్కిప్ చేసి ఈ రొయ్యల పులావ్నే ఇంట్లో చేసుకుంటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ సింపుల్ రొయ్యల పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత దాల్చిన చెక్క, అనాస పువ్వు, అలానే జాపత్రి, 2 లవంగాలు, 2 మిరియాలు, బిర్యానీ ఆకులు, అలానే కస్తూరి మేతి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక 70% వరకు ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఒక 70% ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. టమాటోస్ మగ్గడానికి కోసం కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో వేసేసుకోవాలి. ప్రాన్స్ మొత్తాన్ని అందులో వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్ బియ్యాన్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ బాస్మతి రైస్ని యూజ్ చేసినట్టయితే 1 కప్ బియ్యానికి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. నేనైతే నార్మల్ బియ్యాన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి 1 కప్ రైస్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కూడా వేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, అలానే గరం మసాలా, పులావ్ మసాలా కూడా వేసేసుకోవాలి. పులావ్ మసాలా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. మన పర్ఫెక్ట్ రొయ్యల పులావ్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ పులావ్కి ఫిదా అయిపోతారు. ఇక నుండి ఈ పులావ్ మీ ఫేవరెట్ కూడా అయిపోతుందండి, అంత టేస్టీగా వస్తుంది. నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ నేను చేసిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.